श्रीरामचंद्र परब्रह्मणे नमः। अदिगो अदिगो भद्रगिरि आंध्रजातिकिदि अयोध्यापुरी वाल्मीकि रायनि कथगा सीतारामुलु तनपै ओदग रामदास कृत रामपदामृत वाग्गेयस्वर संपदगा वेलसिन दक्षिण साकेतपुरी। రామనామ జీవన నిర్నిద్రుడు పునర్దర్శనము కోరిన భద్రుడు సీతారాముల దర్శనానికై ఘోర తపస్సును చేసినప్పుడు తపమును మెచ్చి ధరణికి వచ్చి దర్శనమిచ్చెను మహావిష్ణువు। త్రేతాయుగమున రామ రూపమే త్రికరణ శుద్ధిగా కోరెను భద్రుడు ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆదర్శనమే కోరెనప్పుడు ధరణీపతియే ధరకు అల్లుడై శంఖ చక్రములు అటు ఇటు కాగా ధనుర్బాణములు తనువైపోగా సీతాలక్ష్మణ సహితుడై కొలువు తీరె కొండంత దేవుడు శిలగా మళ్ళీ మలచి శిరమును నీవే నిలచి భద్రగిరిగనను పిలిచే భాగ్యము మిమ్మని కోరె భద్రుడు। వామాంక స్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రిమూర్తి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే। అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి। రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము।
అభినందనలందుకున్న కోతి మూక ధన్యము అభినందనలందుకున్న కోటి మూక ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము అభినందనలందుకున్న కోతి మూక ధన్యము అభినందనలందుకున్న కోటి మూక ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము రామ రామ శ్రీరామ రామ జయ రామ 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 రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము రేగు పండు తినిపించిన శబరిమాత ధన్యము రేగు పండు తినిపించిన శబరిమాత ధన్యము నావ నడిపి దరి చేర్చిన భృగుని జన్మ ధన్యము నావ నడిపి దరి చేర్చిన భృగుని జన్మ ధన్యము రేగు పండు తినిపించిన శబరిమాత ధన్యము రేగు పండు తినిపించిన శబరిమాత ధన్యము నావ నడిపి దరి చేర్చిన భృగుని జన్మ ధన్యము నావ నడిపి దరి చేర్చిన భృగుని జన్మ ధన్యము రామ రామ శ్రీరామ రామ జయ రామ 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 రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము పాదధూళి సోకిన ఆశిల ఎంతో ధన్యము పాదధూళి సోకిన ఆశిల ఎంతో ధన్యము వారధిని నిలిపిన జలమెంతో ధన్యము వారధిని నిలిపిన జలమెంతో ధన్యము పాదధూళి సోకిన ఆశిల ఎంతో ధన్యము పాదధూళి సోకిన ఆశిల ఎంతో ధన్యము వారధిని నిలిపిన జలమెంతో ధన్యము వారధిని నిలిపిన జలమెంతో ధన్యము రామ రామ శ్రీరామ రామ జయ రామ 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 రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము సత్యధర్మ శాంతియే రాముడి అవతారము సత్యధర్మ శాంతియే రాముని అవతారము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము సత్యధర్మ శాంతియే రాముడి అవతారము సత్యధర్మ శాంతియే రాముని అవతారము రామ రామ శ్రీరామ రామ జయ రామ 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 రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము
शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय
ఒకరికొకరు ఎదురు పడటం. ఈ ఎదురు పడటంలో భాగంగా స్వామి అమ్మవారుల యొక్క గొప్పతనాన్ని, మహిమను, వైభవాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశం. ఎంతమంది అర్చకులు ఉండి స్వామి అమ్మవారి గొప్పతనాన్ని అందరికీ తెలియజేసే విధంగా ఒక సంవాద రూపంలో సంభాషణ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దంగా చూసి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుని ఆ తర్వాత పెళ్లి ఘట్టానికి వెళ్తాం మనం. అలాగా ఇప్పుడు ఈ దేవస్థానము, ఈ తమ్మినపట్నం గ్రామం మొత్తం కూడా మిథిలా నగరంగా భావించబడుతోంది. ఇక్కడ సీతమ్మ వారు ఇక్కడ వేయించేసి ఉన్నది. రాముల వారు అయోధ్య నుంచి ఇక్కడికి వచ్చారు. ఆ అయోధ్య నుంచి వచ్చిన రాముల వారు ఎవరు, వారి యొక్క విషయాలు స్వామి అనేది ఇప్పుడు అక్కడ మన ముందు వేయించేసి ఉన్నారు. ఈ రోజు మిథిలా నగరానికి అమ్మవారిని వివాహం చేసుకున్నట్టుకు ఏం చేయడం జరిగింది. మా వరుల యొక్క వంశము సూర్యవంశంలో చాలా చక్రవర్తులు, చాలా ప్రసిద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ సూర్యవంశంలో నాభాగ మహారాజు చక్రవర్తి గారి యొక్క నిర్ణయాలు చేస్తే ఆ ధర్మమే రాముల వారిగా చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి రాముల వారి యొక్క రామాయణాన్ని చూసి మన కుటుంబ వ్యవస్థ ఏ విధంగా వ్యవహరించాలి, మన యొక్క తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి. అయ్యా మా గురుడికి జనక మహారాజు గారు రాజఋషిని తెలిసి సీతారామవారు వివాహం చేసుకోవాలన్న ప్రయత్నంతో మేము మిథిలా నగరానికి రావడం జరిగింది. అయితే విషయం మొత్తం బాగానే ఉంది, కానీ మీరు చెప్పలేదు స్వామి. మీరు అడగలేదు స్వామి, మీరు చెప్పాలి స్వామి. అడగకుండా ఎలా చెప్తారు స్వామి? నేను చెప్పాను కదా, మీరు కూడా చెప్పాలి. మేము అడిగాం కాబట్టి మీరు చెప్పారు. మీరు అడగలేదు స్వామి. మా రాముల వారు కూడా శాశ్వతంగా విశ్వలోక నివాసం చేస్తారు. మీ సీతారామ వారిని కనుక మా రాముల వారికి వివాహం చేసినట్లయితే మీ పెద్దలందరూ కూడా విష్ణులోకంలో నివాసం చేస్తారని చెప్పి కన్యాదాన ఫలితం చెబుతుంది. కాబట్టి అటువంటి మహత్వాక్యాన్ని మీకు ఇవ్వాలని చెప్పి మేము వచ్చాము ఈరోజు. ఆ అమ్మవారిని పెళ్లి చేసుకుంటే మీ అయోధ్య ఇల్లాలని చూసి ఇంటిని చూడమన్నారు, కానీ ఆమె వచ్చే ఇల్లు ముందు ప్రఖ్యాతిగాంచిందే కదా స్వామి. ఇల్లాలు ప్రధానం నేను ఒప్పుకుంటాను, కానీ ఆమె వచ్చే ఇల్లు సుప్రసిద్ధంగా ఆమె వచ్చే నాటికే ప్రఖ్యాతిగాంచి ఉంది స్వామి. అటువంటి ఖ్యాతి ఆమెకి కూడా ఇవ్వాలని మేము ఆలోచిస్తున్నాం. తప్పకుండా మంచి ఉద్దేశంతో మీరు వచ్చారు. అయితే మా అమ్మవారు శక్తి, మీ ఆ స్వామివారి పక్కన మా అమ్మవారి శక్తిగా తోడైతే మీ స్వామివారి ఖ్యాతి నలుదిశలా కాదు, ప్రపంచమంతా కాదు, అటు 7 తరాలు, ఇటు 7 తరాలు, అటు 7 లోకాలు, ఇటు 7 లోకాలు అంతా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క మహిమ ఖ్యాతి గడిస్తుందని చెప్తున్నారు. అటువంటి వరుణ్ణి భర్తగా పొందాలంటే 7 జన్మల పుణ్యఫలం అమ్మవారు చేసుకుని ఉన్నారు స్వామి. తప్పకుండా మీరు ఇందాక అడిగారు కాబట్టి ఒక చిన్న మా అమ్మవారి యొక్క వివరాలు కూడా చెప్పండి. గత 4 రోజులుగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివధనుర్భంగాన్ని ఏర్పాటు చేశాం. మా అమ్మగారు
చిన్నప్పుడు ఆ శివధనుస్సుతో ఇలా ఆడుకుంది. ఆ ధనుస్సును ఇలా అయితే ఎడమ చేత్తో పక్కన మారేసేది. అంతటి శక్తివంతురాలు మా అమ్మగారు, ధనుర్విద్య నిపుణురాలు. ఆడది అబలా అనుకుంటున్నారేమో, అమ్మవారు శక్తి. అలాంటి అమ్మవారు. మీరు చెప్పిన గుణగణాలన్నీ కూడా మేము విని ఏమో మీరు చూడగదుగా శివుని యొక్క రథాన్ని ఎక్కి యుద్ధం చేసి రావణ సంహారం చేసిన ధీరుడు రాముడు వారు. జై శ్రీరామ్. అయితే ఈ శివధనుస్సుని ఎన్నో దేశాల మహారాజు రథాన్ని అధిరోహించిన సాక్షాత్తు దశావతార రూపం చెందిన రాముడు వారు మా వరుడు. అంతటి పరాక్రమవంతుడే మీ రాముడైతే మాకు మించిన సంతోషపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ శివధను భంగం ఏదో, ఆ శివధనుస్సు ఎత్తు చూపించినా చాలు మా అమ్మవారిని ఎత్తడమే కాదు, ధనస్సును ఎడం చేత్తో విరిచిన వాడు కూడా శక్తిశాలి ధీనుడు శ్రీరాముడు అని చెప్పి అందరం చూద్దాం. ఆ వేడుకని ఎడం చేస్తూనే చేయాలి, మరి ఎడం చేత్తోనే చేస్తాం. మాలంటే మాటే మాటే. జై శ్రీరామ్. మీరు అమ్మాయిని వద్దు. ఆ శివుని యొక్క ప్రతిరూపంగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ వ్రతం ఏంటంటే మా అమ్మవారికి సవతి పూర్వం నచ్చదు. మీ దశరథ మహారాజు గారు అటు ఇటు చూస్తే ముగ్గురు తీసుకొచ్చారు, రాజ్యంలో ఏమో 100 మంది ఉన్నారట. ఇప్పుడు మా అమ్మవారు కనుక ఆ పీఠం ఎక్కితే చుట్టూగా ఎంతమంది సవతలు వస్తారని భయంగా పెరుగుగా అలా చూస్తోంది మా అమ్మవారు. చెవిలో వేసింది ఆ మాటని. మరి మీ స్వామివారు ఎంతమందిని చేసుకుంటారు ఏమిటో అది కూడా చెప్పండి. ఏకపత్నీవ్రతుడు రాముడు. ఈ ప్రపంచంలో ఎంతమంది రాజులు ఎన్నో రాజ్యాన్ని పాలించి ఉండొచ్చు, కానీ మా రాముడు వారి యొక్క పాదుకలు 14 సంవత్సరాలు రాజ్యపాలన చేసి ఇటువంటి పాలన ఎక్కడా లేదు అని చెప్పి చాలా గుర్తింపు కలిగిన వాడు కాదు. ఏకపత్ని వ్రతం అనేది ఆయన సాధించి ఒకటే బాణం ఒకటే భార్యగా ఆయన జీవితాంతం ఉంటాను ఆయన. కాబట్టి అటువంటి సందేహాలు ఏమి లేకుండా అమ్మవారిని వివాహం చేసినట్లయితే సంతోషంగా మీ యొక్క ఆతిథ్యం స్వీకరించి మేము మా అయోధ్య నగరానికి వెళ్ళిపోవడానికి. అదే విధంగా భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు రాముడికి ఎదురైనా కూడా మా అమ్మవారు రాముడితోనే నడుస్తుందని. జై శక్తి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ కూడా ఈ వ్యాఖ్యానాన్ని మొత్తం విన్నారు. ఈ ముందు జరిగిన కళ్యాణ ఘట్టంలో ఈ స్వయంవరం చాలా
స్వామి అమ్మవారికి దారి ఇవ్వాలి. మధ్యలో కూర్చున్న వారంతా పైకి రావండి. అమ్మా అందరూ కూర్చున్నటువంటి వాళ్ళు ప్రసాద్ గారు నాన్న కొట్టకూడదు నాన్న. ఇప్పుడు వసంతం కాదు, దేవుడి మీద కొట్టమాకండి దయచేసి. నమో నమ పృథివ్యే సప్రసభాం మే గోపాయ కరు సర్వమాజిరుపాసతారుగ్వేద ప్రీణాదో యజుర్వేద ప్రీణాదో సామవేద ప్రీణాద అథర్వవేద ప్రీణాదో ఇతిహాస వేద ప్రీణాదో చంద్రమా ప్రీణాదో మహేశ్వర ప్రీణాదాదిత్య ప్రీణాదోర్మధ్యప్రదేశే భగవదాలయోద్ధాగురాచార్యాణం సన్నిధోస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవా సశ్రోత్రాణామధ్యే విశ్వావసునాం సంవత్సరే ఉత్తరాయణే వసంతృతో చైత్రమాసే శుక్లపక్షే నవం న్యాయాం పునర్వసో నక్షత్రయుక్తాయాం భానువాసే మానస్య శ్రీవత్సగోత్రోద్భవస్య గిరికృష్ణాంధేస్య సంయుక్తానాం నియంతః కుటుంబస్య పురుషోత్తమస్య భగవతో నారాయణస్య పరవ్యూహ విభవాంతర్యామి అత్యాత్మరూపరూపధారణః శ్రీ సీతాలక్ష్మణ హనుమస్సమేత కోదండరామస్వామినే నమః అనుగ్రహం వందే సూత్రబీజారాజరం వైవస్వదాజామతం విశ్వక్సేనుడు అంటే స్వామివారి యొక్క సేనాధిపతి. ముందుగా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా సేనాధిపతి వెళ్ళి ఆయన అక్కడ ఉన్నంటి ఏర్పాట్లన్నీ చక్కగా చూసిన తర్వాత స్వామివారు ఆ యొక్క ఘట్టంలోకి ప్రవేశిస్తారు. ఆ యొక్క ఏ కళ్యాణం మొత్తం మీద కూడా ఏ విఘ్నాలు లేకుండా చక్కగా జరగాలని ఆ విశ్వక్సేనుడిని ఆరాధన చేస్తున్నాము. గోవిందా. అలాంటి విశ్వక్సేనారాధన పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం పుణ్యాహవచనము చేసుకుంటాము. పుణ్యాహవచనము స్వామివారికి సమర్పించే కళ్యాణ సంభారాలన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో తెచ్చుంటాము. అవన్నీ కూడా స్వామివారికి చెందాలంటే అవన్నీ కూడా ఆ అర్హతను సంపాదించుకోవాలి. కాబట్టి జనుల చేత, భాగవతోత్తముల చేత, అర్చకుల చేత పుణ్యమైన వచనములను పలికించి ఆ తర్వాత ఆ యొక్క నీటిని అభినందించి ఆ నీటిని స్వామివారికి కళ్యాణ సంభారాలన్నిటి మీద చల్లడం జరుగుతుంది. దోషాలుంటే అవన్నీ హరించుకుపోయి స్వామివారిని చేరే అర్హతను అది సంపాదించుకుంటాయి. ఆ విధంగా పుణ్యాహవచనం జరుగుతుంది. ఇప్పుడు ఒక చక్కటి కీర్తన అందరం కూడా విందాము.
వరపూజా కార్యక్రమం విశేషార్చనం జరుగుతోంది. అంటే స్వామి అమ్మవార్లు కళ్యాణ ఘట్టానికి ముందుకు కావాల్సినవన్నీ కూడా మనం చూసుకున్నాము. ముందుగా ఏం చేయాలి? అతిథి వస్తే కాళ్ళు కడుక్కోమని నీళ్లు ఇస్తాము. అంతేనా? ఇంటికి ఎవరన్నా వస్తే కాళ్ళు కడుక్కోండి అని నీళ్ళు ఇచ్చి లోపలికి తీసుకెళ్తాము. లోపలికి తీసుకెళ్ళాక కూర్చోబెట్టి ఎండన పడి వచ్చారు, చల్లగా మంచినీళ్ళు మజ్జిగో తాగండి అని ఇస్తాము. వాళ్ళు తాగి సేద తీరింది తర్వాత అందుకని చక్కగా మర్యాదలు చేయాలి. స్వామి అమ్మవారికి విశేషంగా పూజ చేసి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి పూజ చేసి అలాగే నూతన వస్త్రాలు, నూతనంగా చక్కటి మాలలు, అలంకరణానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా స్వామివారికి సమర్పించి ఆ వరపూజ గావించడం జరుగుతోంది. వీడియోగ్రాఫర్ ప్లేస్ సౌండ్ బాక్స్ స్టే చేసేటప్పుడే చెప్తారు మొత్తం ప్లాన్ మొత్తం. ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఎవరు రాకూడదు స్టేజ్ మీదకి.
గిరిపావచ్చుల గిరికృష్ణ గారు సంయుక్త గారి దంపతులు, కోట సుఖేష్ యాదవ్ గారి దంపతులు, నాగశేషమూర్తి గారు, రామయ్య గారి దంపతులు, స్వామి వారి గర్భ సందర్భంగా భక్తపూర్వకంగా నమస్కరిస్తూ సమర్పించిన మధుర ప్రేమదే గౌరవోత్సవే అశ్వినో షార్ట్ పెట్టు.
వినోది భ్రాతే వ్రతం వర్షే వ్రతం పక్షే వ్రతం అనేధ్యాయామి వేదికాసు గతాసు వ్రతం ప్రాణాయామకాలే వార్ధక్యేషు రహసే ప్రకాశేన ఆవృత్తానాం అనావృత్తానాం సమస్త దురిత క్షయార్థం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహిత ఆతప సంఘాత కాలసర్వజనరాష్ట్రావధానేన ఏకైకద్రావకరక్రమేణ సంహితకాలే శ్రీహరిలోకేన వాసిత్వం మాఠే ద్రవణపర్యంతం కృతాశ్రావధానేన ఏకైక ఆశావకర్షణేన సర్వదాశుకాలే ద్రవలోకేన వాసిత్వం దివే కృతాగ్నిష్టో మాత్రాత్వాధాంతవారివే పౌండరే కష్టమేధాది శతకృతమనివరావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు దాలోక్యదామేత్య దాలోక్యదామిత్య చతుశ్రాగపర్యంతం గోబ్రాహ్మణే ప్రశంభవతు వాసిష్ఠమైత్రావకం ప్రవాహంగ వసిష్ఠగోత్రోద్భవస్య నాభాగమహారాజవర్మణోనత్రే చతుశ్రాగపర్యంతం మన్యేవరాజ గోవింద రామచంద్రమూర్తికి రామచంద్రమూర్తికి ఆంగే చతుశ్రాగపర్యంతం గోబ్రాహ్మణే శంభవతు ఆంగీల రాజాశ్చ గౌతమత్రయారణే ప్రవాహంగ గోత్రోద్భవస్య జనక మహారాజవర్మణ పుత్రీ చతుశ్రాగపర్యంతం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి శ్రీ సీతాదేవి నామ్ని మాం కన్యాం ప్రజాపతిశ్రయాం మిడ ముష్కజో అని చెప్పి చెప్తారు. ఆ సమోచ్చీగా వేసుకుంటే తక్కువ నుంచి వచ్చావు ఎక్కువ నుంచి వచ్చావు అనే మాటలు లేకుండా అంతా అదే విధంగా మాతృవంశము చాలా కష్టపడ మానవ జన్మ, ఆ మానవ జన్మ లభించిన కారణంగా మేమందరం కూడా కూర్చొని ఈ కళ్యాణ వేడుకను చూసుకుంటున్నాము. ఎవరు స్వామి అమ్మవారు అంటే మన అమ్మా నాన్నలే. అమ్మా నాన్నల పెళ్లి సీతాక్షమేత కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం సందర్భంలో స్వామివారి భక్తులు దాసానుదాన సందర్భంగా భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ సమర్పించిన మొదలొక్క దయంతే దౌరచ్యావస్సవిద ప్రసలే అయితే ఇప్పటిదాకా స్వామివారు ఆ సూత్రం కట్టడం వలన ముల్లోకాలకు కూడా మంగళం చేకూరుగాక అని చెప్పి చెప్తారు. ఈ చక్కటి శుభ సమయమున ఒక మంచి మీద ధారణ గావించుకున్నాము. కళ్యాణమమ్మా కళ్యాణమమ్మా
మార్కండేయ సూత్ర ధారణ యజ్ఞోపవిత ధారణ పూర్తయింది. అందించడం జరుగుతుంది. ఉత్సవ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ కోటా సతీష్ యాదవ్ గారు
అది పుణ్యపు నోముల పంట ఆ జంటకు పోటీ లేదంట సీతారాముల జంట అది పుణ్యపు నోముల పంట ఆ జంటకు పోటీ లేదంట సీతారాముల జంట భూలోకంలో నై నై ఈ నరలోకంలో నై నై భూలోకంలో నై నై ఈ నరలోకంలో నై నై పరస్త్రీ శూర్పణఖ రాముని పతిగా కోరెనట ఆ దుష్ట విరాగుడే సీతను బాహుల పన్నెనట పరస్త్రీ శూర్పణఖ రాముని పతిగా కోరెనట ఆ దుష్ట విరాగుడే సీతను బాహుల పన్నెనట దుష్ట శక్తులే శరలు పెట్టిన చెదరని ఆ జంట చక్కగా చేరువైన జంట సీతారాముల జంట అది పుణ్యపు నోముల పంట ఆ జంటకు పోటీ లేదంట సీతారాముల జంట శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి ఏ వాల్మీకి రాయని కథగా సీతారాములు తనపై ఒదగా రామదాస కృత రామ పదామృత వాగ్గేయ స్వర సంపదగా వెలసిన దక్షిణ సాకేతపురి అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి రామనామ జీవన నిర్నిద్రుడు పునర్దర్శనము కోరిన భద్రుడు సీతారాముల దర్శనానికై ఘోర తపస్సును చేసినప్పుడు తపమును మెచ్చి ధరణికి వచ్చి దర్శనమిచ్చెను మహావిష్ణువు సాససాని గరి సాని నామ గమపాదని నామపా త్రేతాయుగమున రామ రూపమే త్రికరణ శుద్ధిగా కోరెను భద్రుడు ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆదర్శనమే కోరెనప్పుడు ధరణీపతియే ధరకు అల్లుడై శంఖ చక్రములు అటు ఇటు కాగా ధనుర్బాణములు తనువైపోగా సీతాలక్ష్మణ సహితుడై కొలువు తీరె కొండంత దేవుడు శిలగా మళ్ళీ మలచి శిరమును నీవే నిలచి భద్రగిరిగనను పిలిచే భాగ్యము నిమ్మని కోరె భద్రుడు वामाङ्कस्थित जानकी परिलसत् कोदण्ड दण्डं करे चक्रं चोर्ध्वकरेण बाहुयुगळे शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्तिस्थितम् केयूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे अदिगो अदिगो भद्रगिरि
ఆంధ్రజాతికిది అయోధ్యాపురి.
ఓకే ఓకే
నిజము గ్రహించితివి. నవ్వినను ఆడది నవ్వును, ఏడ్చినను ఆడది ఏడవలను, ఏడ్చినను నవ్వినను ఆడవారు పడుతున్నది. ఆడది నవ్వెనా గొప్పలై రతన సరసమునకు విరిగిన
రంగస్థల కళాకారులు పేరం శ్రీనివాసరెడ్డి గారు సత్యనారాయణ నాటక ఘట్టంలో వారణాసి ఘట్టం కాడ్సిన ఘట్టం అద్భుతంగా నటిస్తాడు. ఆయన ఈరోజు ఆయనకు అవకాశం లేక మనం ఆయన చేయలేకపోయినాం. దేవస్థానం వారు మనకు అవకాశం లేదు కాబట్టి మన అమ్మాయి అన్నట్టు ఆయన నాకు 100 రూపాయలు ఇచ్చి దీవించినందుకు ఆయనకి ఎల్లవేళ ఆయన కుటుంబం